మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఆధ్యాత్మిక జీవితంలో మేము కలిగి ఉన్న అనేక సమస్యలు అన్నిటికంటే ప్రధానమైంది ప్రార్థనా జీవితాన్ని మేము నిర్మించుకోలేకపోవడం, ఫలితంగా పరిశుద్ధతను కాపాడుకోలేకపోవడం, ఫలితంగా సైతాను తీసుకొచ్చే శోధనలను పోరాటాలను గెలవలేకపోవడం. దావీదు ప్రార్థనలో పడిపోయాడు కాబట్టే పాపంలోనూ పడిపోయాడు. పాపంలో పడిపోయాడు కాబట్టే నాయన పర్యవసానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒక్కసారే ఒక రాత్రే తాను చేసిన పాపమే చచ్చిపోయేంత వరకు నాయన ఏదో ఒక రూపంలో శాపంగా వచ్చి పడింది. అయ్యా, పాపాన్ని మేము సులభంగా తీసుకోకుండా సహాయం చేయి, కనికరించయ్యా నాయనా. ప్రార్థనా పరులుగా మమ్మల్ని మార్చయ్యా. ప్రతిదినము ప్రతి గడియ నీ నామాన్ని స్మరిస్తూ నీ సహాయాన్ని కోరుకుంటూ ప్రార్థనలో పరిశుద్ధతలో నాయన మేము బలంగా ఉండి ప్రతి పోరాటమును జయించే కృప మాకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి.